నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన చాలామందికి తెలియని కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ మొదలయ్యేది ప్రాచీన హస్తినాపురంలో. అక్కడి రాజు శాంతనుడు. ఇది మామూలు కథ కాదు. ఇందులో ఒక వాగ్దానముంది, ఒక శాపముంది, చివరికి ఒక మహావీరుడి జననం కూడా ఉంది. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి దూకేద్దాం. అదొకరోజు శాంతను మహారాజు వేటకు వెళ్లాడు. అలా వెళ్తూ గంగానది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఒక అద్భుతమైన సౌందర్యవతిని చూశాడు. ఆమె తేజస్సు, ఆ అందం చూసి అలా నిలబడిపోయాడు. వెంటనే మనసు పారేసుకున్నాడు. అసలు ఆమె ఎవరనుకుంటున్నారు? మరెవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. ఆమెను చూసిన ఆ మొదటి క్షణంలోనే శాంతనుడు ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన శాంతనుడు వెంటనే ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. దానికి గంగాదేవి ఒప్పుకుంది. కాని ఒక కండీషన్ పెట్టింది. అది కూడా చాలా వింతైన, కఠినమైన కండీషన్. ఆమె ఏమందంటే, చూడండి, నేను ఏం చేసినా, ఎందుకు చేసినా మీరు నన్ను అస్సలు ఆపకూడదు, ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు. ఏ రోజైతే మీరు నన్ను ప్రశ్నిస్తారో అదే మన చివరి రోజు. ఆ క్షణమే నేను మిమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతాను. ప్రేమ మైకంలో ఉన్న రాజుగారు ఒక్క సెకండు కూడా ఆలోచించలేదు. సరే అనేశాడు, మాట ఇచ్చేశాడు. సరే, వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, అంతా హ్యాపీ. వాళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగిపోతోంది. కాని ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎవరూ ఊహించని, చెప్పాలంటే చాలా భయంకరమైన ఒక సంఘటన జరిగింది. కొంతకాలానికి వాళ్లకొక చక్కటి కొడుకు పుట్టాడు. రాజ్యమంతా పండగ చేసుకుంది. కాని అందరూ చూస్తూ ఉండగానే గంగాదేవి ఏం చేసిందో తెలుసా? ఆ పసికందుని తీసుకుని ఏమాత్రం జాలి లేకుండా గంగానదిలో వదిలేసింది. ఒక్కసారి ఆలోచించండి, శాంతనుడి పరిస్థితి ఏంటి? ఆ దృశ్యం చూసి ఆయన గుండె పగిలిపోయింది. కాని ఏం చేయగలడు? ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఆ బాధనంతా గుండెల్లోనే దాచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇదిక్కడతో ఆగిపోలేదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అలా ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు కుమారులని గంగాదేవి ఇలాగే నదిలో వదిలేసింది. ప్రతిసారి శాంతనుడు ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సొచ్చింది. తన కళ్ల ముందే తన పిల్లలు. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. సరే, ఇప్పుడు 8వ కొడుకు పుట్టాడు. కాని ఈసారి శాంతనుడి సహనానికి హద్దు లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాల బాధ, ఆ గందరగోళం అన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఇక మాట నిలబెట్టుకోలేకపోయాడు. తన మౌనాన్ని వీడాడు. 8వ బిడ్డను కూడా గంగాదేవి నదివైపు తీసుకువెళ్తోంది. అప్పుడు శాంతనుడు ఆమెను అడ్డగించాడు. ఆవేశంతో గట్టిగా అరిచాడు. చాలు గంగా, ఆపు! ఎందుకిలా మన పిల్లల్ని నదిలో పారేస్తున్నావు అని నిలదీశాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో తాను ఇచ్చిన మాటని, ఆ ప్రమాణాన్ని తప్పాడు. శాంతనుడి ప్రశ్న వినగానే గంగాదేవి ఆగిపోయింది. ఆమె ముఖంలో ఒక రకమైన బాధ, నిశ్చయం కనిపించాయి. చాలా ప్రశాంతంగా అంది, రాజా, మీరు మాట తప్పారు, నన్ను ప్రశ్నించారు. మన మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నేనిక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి. శాంతనుడు దుఃఖంలో మునిగిపోయాడు. అయితే వెళ్ళిపోయే ముందు గంగాదేవి తను చేసిన పనుల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, ఆ పెద్ద నిజాన్ని బయటపెట్టింది. ఆమె చెప్పిందిది, మనం చూస్తున్నది, అనుకుంటున్నది నిజం కాదు. మన పిల్లలు, వాళ్ళు సాధారణ మానవులు కాదు. వాళ్ళు స్వర్గానికి చెందిన అష్టవసువులు. ఒక శాపం వల్ల వాళ్ళు భూమి మీద మనుషులుగా పుట్టాల్సొచ్చింది. ఈ ఒక్క మాటతో కథ మొత్తం టర్న్ అయిపోయింది. ఇప్పటిదాకా మనం క్రూరత్వం అనుకున్నది నిజానికి ఒక విధి నిర్వహణ అని అర్థమైంది. అసలు ఇంతకీ ఈ వసువులెవరు? ఎక్కడివాళ్ళు? పురాణాల ప్రకారం వసువులు అంటే స్వర్గంలో ఉండే 8 మంది దేవతలు. వీళ్లు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఒక మహర్షి వాళ్లని భూమిమీద మనుషులుగా పుట్టమని శపించాడు. అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, గంగాదేవి వాళ్లకి హాని చెయ్యలేదు. నిజానికి ఆమె చూపించింది కరుణ. ఆ శాపగ్రస్తమైన మానవ జీవితం నుండి వాళ్లకి వీలైనంత త్వరగా విముక్తి కలిగించడానికి ఆమె అలా చేసింది. సో ఆమె వాళ్లని చంపలేదు, వాళ్లకి ముక్తి ప్రసాదించింది. మరీ 7గురి కథ సరే, బ్రతికున్న ఆ 8వ కొడుకు సంగతేంటి? అతని కథ సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. గంగాదేవి వెళ్ళిపోతూ చెప్పింది, ఈ 8వ వసు మాత్రం శాపం ప్రకారం భూమిమీద ఎక్కువ కాలం బ్రతకాలి. అందుకే ఇతన్ని నేను నాతో తీసుకువెళుతున్నాను. ఇతనికి
సకల శాస్త్రాలు అస్త్ర విద్యలు నేర్పిస్తాను. పెరిగి పెద్దయ్యాక ఇతను సామాన్యుడు కాదు, ఒక మహాయోధుడవుతాడు. గంగాదేవి తనతో తీసుకెళ్లిన ఆ బాబు భవిష్యత్తులో ఒక ఇతిహాస పురుషుడు కాబోతున్నాడు. ఇంతకీ ఎవరా బాలుడు? ఎవరైనా ఊహించగలరా? అతనే దేవవ్రతుడు. ఆ తర్వాత కాలంలో తన తండ్రి కోసం ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అయ్యాడు. మహాభారతంలోనే అత్యంత గౌరవనీయమైన ముఖ్యమైన పాత్రల్లో ఒకటి భీష్మ పితామహుడు. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? ఒక్కటే, మనం చూసే ప్రతిదీ నిజం కాకపోవచ్చు. మనకు అర్థంకాని ఒక పని వెనుక మనం ఊహించలేని ఒక పెద్ద కారణం దాగి ఉండొచ్చు. అప్పటికప్పుడు జడ్జ్ చేయకూడదు. ఈ కథ చివర్లో మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఆలోచించండి. శాంతనుడు మాట నిలబెట్టుకున్నంతకాలం నరకమనుభవించాడు. కాని ఎప్పుడైతే మాట తప్పాడో నిజం బయటపడిందిక. మరి ఒక ప్రామిస్ని నిలబెట్టుకోవడం ఎప్పుడు కరెక్ట్? దాన్ని బ్రేక్ చేయడం ఎప్పుడు అవసరం? ఏది ధర్మం? దీని గురించి ఆలోచించండి.